అండ్ అలాగే మౌర్య సామ్రాజ్య సృష్టిలో చాణక్య పాత్ర. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం సృష్టి గురించి చూద్దాం. చాణక్యుడి జీవితం ఎంతో గొప్పది, విశేషమైనది. ధైర్యం, విద్వత్తు కళ ఎలా మొదలైందంటే, మగధ దేశంలో నందవంశం పాలించేది. కానీ నందుల పాలన ప్రజలను అణిచివేసేది. ఒకసారి నందుల సభలో చాణక్యుడు అవమానింపబడ్డాడు. చాణక్య ప్రతిష్ఠ చేశాడు, ఈ రాజ్యాన్ని నేనే ధ్వంసం చేశాను, ఆయన తోడుగా వస్తాడు చంద్రగుప్త మౌర్యుడు. అండ్ ఎలాగైనా సరే నందవంశాన్ని నాశనం చేస్తాను అని చాణక్యుడు ప్రతిజ్ఞ చేస్తాడు. దానికి చంద్రగుప్తుడి సహకారం కూడా తోడవుతుంది. యువచంద్రగుప్తుడిని చూసిన చాణక్యుడు అతడితో ఒక మహాసామ్రాటుగా గుర్తించాడు. రాక్షసులలో చంద్రగుప్తుడి శిక్షణ ఇస్తాడు. యుద్ధ నైపుణ్యం, రాజకీయ మేధస్సు, వ్యూహరచన అండ్ ఆయన వ్యూహాలు ఏంటో తెలుసుకుందాం. ప్రజల సహకారం తీసుకోవడం, ఖర్చులతో చిచ్చుపరచడం, మేధస్సుతో కాకపోతే ధైర్యంతో ముందుకు నడపడం, ఇవన్నీ అనుసరించి నంద సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు.